రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న యూట్యూబర్ కోమలి 3 సంవత్సరాలుగా మరో యూట్యూబర్ తో ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు కోమలి. మరికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్నారు తను. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైం లో యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు తను. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్ గా రాణిస్తున్న అఖిల్ రెడ్డితో కోమలికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో 3 ఏళ్లుగా ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో గత సంవత్సర కాలంగా ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. కోమలి మాత్రం అఖిల్ రెడ్డితో ఏర్పడిన విభేదాలతో మనస్తాపానికి గురై గతంలో ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. అఖిల్ ను మర్చిపోలేకపోయిన కోమలి గత 2 రోజుల క్రితం ఫోన్ చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కోమలి సోమవారం చిత్రపులి కాలనీలోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గం పోలీసులు. యూట్యూబర్ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, కోమలి ఆత్మహత్యకు గల కారణాలేంటి? సూసైడ్ నోట్ ఏమైనా రాశారా అతను? అసలు అప్డేట్స్ ఏంటి సురేష్? కోమలి యూట్యూబర్ గా గత 3 సంవత్సరాల నుంచి కూడా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగానే అఖిల్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ప్రేమ తర్వాత మనస్పర్ధలు ఏర్పడడంతో విడిపోయారు. కానీ కోమలి మాత్రం అఖిల్ రెడ్డిని మర్చిపోకపోవడంతోనే తరచూ మనస్పార్థలు ఏర్పడి గొడవలకు కారణమయ్యాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే చివరిగా మళ్ళీ ఆమె మాట్లాడే ప్రయత్నం చేయడంతో అఖిల్ రెడ్డి స్పందించకపోవడం, ఇద్దరి మధ్య కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడంతోనే ఒకసారిగా మనస్తాపానికి గురైన కోమలి ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అఖిల్ రెడ్డితో కలిసి దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా తిరగడం, ఆయనతో అత్యంత క్లోజ్ గా ఉండడంతో మర్చిపోలేకనే ఆత్మహత్యకు గతంలో కూడా ఒకసారి ప్రయత్నించింది. కానీ కుటుంబ సభ్యులు చూసి కాపాడారు. కానీ ఈసారి ఇంట్లో ఎవరు లేని సమయంలో మళ్ళీ 2 రోజుల క్రితం అఖిల్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేయడం, అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోమలి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కోమలి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి మార్చరీకి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పచెప్తారు. అసలు కోమలి మరణానికి కారణాలు ఏంటి, యూట్యూబ్ ఆయన ప్రేమించిన యువకుడు తో గొడవ కారణమా లేకుంటే ఇతర కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థాంక్యూ సురేష్.